హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ క్యానన్ C50 సినిమా కెమెరా గురించి. సో క్యానన్ C50 సినిమా కెమెరా మన దగ్గరకు వచ్చేసింది. ఓకే, క్యానన్ C50 సినిమా కెమెరా ఒక ఫుల్ ఫ్రేమ్ కెమెరా అండ్ ఓపెన్ గేట్ సెన్సార్, న్యూలీ డిజైన్ సెన్సార్. ఇది ఓపెన్ గేట్ 7K సెన్సార్ యాజ్ వెల్ యాజ్ 32 మెగాపిక్సెల్ ఫోటో తీయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి కెమెరా. ఈ కెమెరా గురించి మనం మాట్లాడాలంటే ఎన్నో హైలైట్స్ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడదాం. నా పేరు రాంబాబు ధన్శెట్టి, ఐఎమ్ ఫోటోగ్రాఫర్, ఎడిటర్ అండ్ ఎడ్యుకేటర్. ఆల్రెడీ మీరు నా వీడియోస్ అన్నీ చూస్తున్నారు, ఫాలో చేస్తున్నారు, చాలామంది సబ్స్క్రైబ్ చేశారు కూడా. సో ఈరోజు సెషన్లో మనం టోటల్ ఈ క్యానన్ C50 గురించి మనం మాట్లాడదాం. ఈ క్యానన్ C50 క్యానన్ యొక్క సినిమాలలోనే అతి తక్కువ వెయిట్ ఉన్న కెమెరాగా చెప్పవచ్చు. ఇది కేవలం 660 గ్రామ్స్ ఉంటుంది, కేవలం 660 గ్రామ్స్. అంటే ఎంత లైట్ వెయిటే చూడండి. సో దీనికన్నా పెద్దది ఏదైతే C80, C70 తర్వాత రిలీజ్ అయిందో అది 1.3 kgs ఉంటుంది అనుకుంటా అప్రాక్సిమేట్లీ. ఇది అందులో ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ 660 గ్రామ్స్. మెయిన్గా చెప్పాలంటే క్యానన్లో ఉన్న కొన్ని లెన్సులు ఉంటాయి, సర్వో జూమ్ లెన్సెస్ అని. సర్వో జూమ్ లెన్సెస్ మన క్యానన్ 24-105 2.8 సర్వో జూమ్ లెన్స్ ఉంటుంది. సో ఆ లెన్స్ యూజ్ చేసినప్పుడు మనం స్లోగా జూమ్ ఇన్, స్లోగా జూమ్ అవుట్ చేయాలంటే ఇదిగోండి జూమ్ ఇన్, జూమ్ అవుట్ బటన్ ఇక్కడ ఉందన్నమాట. అదేవిధంగా దీనికి కానీ హ్యాండిల్ అటాచ్ చేసుకుంటే హ్యాండిల్కి కూడా జూమ్ ఇన్, జూమ్ అవుట్ బటన్ ఉంటుంది. సో వీ హ్యావ్ వైడ్ అండ్ టెలి బటన్ ఉంటుందన్నమాట ఇక్కడ. ఇప్పుడు నేను హ్యాండిల్ బిగించాను. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు జూమ్ చేసేటటువంటి ఓ బటన్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూడొచ్చు టెలి వైడ్, ఇక్కడ ఒక బటన్ ఉంది, అదేవిధంగా ఇక్కడ ఒక బటన్ ఉంది. సో వితౌట్ హ్యాండిల్తో వర్క్ చేస్తున్నప్పుడు మనం ఇక్కడ వర్క్ చేయొచ్చు, లేకపోతే మనం ఇక్కడ వర్క్ చేయొచ్చు అనమాట. అదేవిధంగా మనకు ప్రొఫెషనల్ XLR, ఈ టైప్ ఆఫ్ అటాచ్ డిటాచ్ హ్యాండిల్ క్యానన్ XA11 వాటి దగ్గర నుంచి ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి XLRs కానీ పెట్టాలంటే ఇక్కడ ఫుల్ మినీ XLRs కాకుండా మన పెద్ద సైజు XLRసే మనకి ఇక్కడ ఉన్నాయి, మీరు గమనించవచ్చు. 2 XLRs. ఇటుపక్క చూస్తే మీకు మనకు టోటల్ ఆడియోని లెవెల్ చేయడము, మైకా లైనా, ఒకవేళ మనం మైక్ కానీ వాడుతుంటే కండెన్సర్ మైక్ వీ హ్యావ్ ద 48 volts మనకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకటి. సో అరాగామిక్ చూస్తే చాలా కరెక్ట్గా బ్యాలెన్స్డ్గా ఉంది చూడండి. ఇక్కడ కానీ పట్టుకుంటే కరెక్ట్గా బ్యాలెన్స్. సో ఇట్లా ముందు కొంగడం ఇట్లా ఉండదు. ఇంకోటి అడగచ్చు, ఒకవేళ లెన్స్ వేసినప్పుడు అయితే ఇక్కడ పట్టుకోవాల్సి వస్తుందేమో, లెన్స్ వేస్తే ఇక్కడ పట్టుకోవాలి, ఎందుకంటే ఇట్లా లొంగింది కాబట్టి లెన్స్ వేసినప్పుడు ఇలా. దీనికి ఉన్నటువంటి సెన్సార్ న్యూలీ డిజైన్డ్ 7K ఓపెన్ గేట్ సెన్సార్. ఓపెన్ గేట్ సెన్సార్ అంటే సెన్సార్ మనకి ఎలా ఉంటుంది, మనకు వీడియో 16:9లో ఉంటుంది, కానీ సెన్సార్ 3:2లో ఉంటుంది. చూసారు కదా, మన ఫోటోలు తీసేటప్పుడు కూడా 3:2, 1:1, 16:9 ఫోటో రేషియోస్ ఉంటాయి. చూడ్డానికి మన 36:24 కదా, 3:2 ఉంటుందన్నమాట. సో 3:2 టోటల్ సెన్సార్ అంతా కూడా రికార్డ్ చేస్తుంది. సో మామూలుగా మనం 16:9 అయితే కొంత పిక్సెల్ పైన వదిలేయాలి, కొంత పిక్సెల్ కింద వదిలేయాలి. అలా కాకుండా ఇది ఓపెన్ గేట్ అనమాట. ఓపెన్ గేట్ అంటే టోటల్ సెన్సార్ని యూటిలైజ్ చేసుకొని మనకు ఇది రికార్డ్ చేస్తుంది. సో మనం పోస్ట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఏ ఫ్రేమ్ కావాలన్నా మూవ్ చేసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ జూమ్ ఇన్ ఏదైనా కావాలన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఇది సినిమా లెవెల్ కెమెరాస్ కాబట్టి సినిమా లెవెల్ లెన్సెస్ అన్నీ కూడా PL మౌంట్లో ఉంటాయి. సో ఇది PL మౌంట్ని కూడా మనము కాంపాక్టబుల్లీ PL మౌంట్ అడాప్ట్ చేసుకుంటే PL మౌంట్కి కూడా లెన్సెస్ని మనం దీంతో వాడుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద వన్. ఇందులో 2 బేస్ ISOs ఉన్నాయి, 800, 6400. 2 బేస్ ISOలో దీంతో పనిచేయచ్చు అనమాట. అసలు బేస్ ISO అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తర్వాత క్లాసుల్లో మనం మాట్లాడుకుందాం. 7K 60p రా రికార్డింగ్ అంటే క్యానన్ రా లైట్ అని ఉంటుంది, అది దాన్ని యూటిలైజ్ చేసుకొని మనము రాలో రికార్డ్ చేయొచ్చు. ఇక రాలో రికార్డ్ చేస్తే మీకు తెలిసిందే కదా, డావెన్సీలో కానీ ఇంకా బేస్ లైట్లో కానీ తీసుకున్నప్పుడు వీ హ్యావ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ ద కలర్, టెంపరేచర్, టింట్స్ వాటన్నిటి మీద మనకు కంట్రోల్ ఉంటుంది. సో 7K రా లైట్ ఇంటర్నల్లీ మనం రికార్డ్ చేయొచ్చు అనమాట 60p వరకు. అదేవిధంగా స్లో మోషన్ కావాలంటే 4Kలో 120 frames per second. ఇది NTSC అయితే, ఒకవేళ మన పాల్ అయితే 100 frames per second. ఎందుకంటే వాళ్ళకి 30 frames ఉంటుంది కాబట్టి 30x4 120, మనకు 25 ఫ్రేమ్స్లో మనం వాడతాం కాబట్టి 25x4
100 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అన్న. ఇందులో ఏంటంటే డిజిక్ DV7 ప్రాసెసర్ యూజ్ చేయబడింది. డిజిక్ DV7 ప్రాసెసర్ అనేది ఒక ప్రాసెసింగ్ టెక్నాలజీ అనమాట. సో ఇట్ ఈస్ ద న్యూయెస్ట్ టెక్నాలజీ. సో సినిమా లైన్ కెమెరాలంతా కూడా ఇప్పుడు వస్తుంది కాబట్టి ఫాస్టెస్ట్ రీడ్ స్పీడ్ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే కొడాక్ని కంప్రెస్ చేయడం, డీకంప్రెస్ చేయడం ఇట్లాంటి అన్ని పనులు చేయడంలో స్పీడ్గా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ నేను అనొచ్చు ఓపెన్ గేట్ ఉండడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే, ఒకవేళ మీరు ఎవరైనా అనమార్ఫిక్ లెన్సెస్ కానీ ఉంటే మీ దగ్గర అనమార్ఫిక్ లెన్సెస్ యూజ్ చేయాలనుకుంటే ఫుల్ ఫ్రేమ్ ఓపెన్ గేట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు అనమార్ఫిక్ లెన్సెస్ యూజ్ చేసి మీకు ఉంటుంది 2.35:1 రేషియో. ఆ టైప్ ఆఫ్ వీడియో షూట్ చేయాలన్నా కూడా ఇది బాగుంటుంది. అంటే మనం ఇప్పుడు అవుట్డోర్కి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేసినప్పుడు ఆ పెద్ద ల్యాండ్స్కేప్ కనపడాలంటే 2.35:1 చాలా బాగుంటుంది. సో అనమార్ఫిక్ లెన్సెస్ యూజ్ చేయాలనుకున్నప్పుడు మనకు ఓపెన్ గేట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో ఇది 3:2 ఓపెన్ గేట్ అంటే టోటల్ సెన్సార్ యూజ్ చేస్తుంది అనమాట. ఇక సోషల్ మీడియా షూటర్స్ కూడా దీన్ని వాడాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఇందులో ఏంటంటే ఇది డ్యూయల్ రికార్డింగ్. ఒకవేళ మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు మీకు ఒకటి సోషల్ మీడియా రీల్కి కావాలి, 16:9 ఏమో ఇలా కావాలి, 9:16 ఇలా కావాలి మీకు ఇది వర్టికల్లో. సో ఇది 2 అట్ ఏ టైం రికార్డ్ చేస్తుంది. సో 2 కార్డ్స్గా వేసుకున్నారంటే ఒక కార్డులో అది, ఒక కార్డులో ఇది సైమల్టేనియస్గా 2 రికార్డ్ చేస్తుంది. సో మళ్ళీ రౌండ్ ట్రిప్ అనేది ఉండదు, మళ్ళీ కట్ చేసుకోవడం ఇవన్నీ ఉండదన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ద న్యూ ఫీచర్ అని మనం చెప్పవచ్చు. ఇందులో మీకు క్యానన్లో తెలుసు, క్యానన్లో సినీ సర్వర్స్ ఉన్నాయి, అలాగే కాంపాక్ట్ సర్వర్సెస్ అని చెప్పి మనకు ఫోటోగ్రఫీలో ఇందాకే మాట్లాడుకున్నాం మనం 2.8 లెన్స్ 24-105. ఈ 2 లెన్సులని మనము జూమ్ ఇన్ జూమ్ సర్వోలో వాడాలంటే, అంటే సర్వో అంటే ఏంటి, స్లోగా అలా ముందుకెళ్ళడం, స్లోగా ఇలా వెనక్కి రావడం. ఇది మామూలుగా మనకు వేరే బ్రాడ్కాస్ట్ ENG లెవెల్ కెమెరాస్లో మనకు స్లోగా వెళ్ళడానికి, స్లోగా ముందు రావడానికి ఈ టెలివైడ్ బటన్స్ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే 2 ఇచ్చారు, ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ అనమాట. సో వితౌట్ హ్యాండిల్ ఉన్నప్పుడు చేయి దగ్గరేమో ఇలా వాడచ్చు, విత్ హ్యాండిల్ ఉన్నప్పుడు మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. మీకు తెలుసు డ్యూయల్ పిక్సెల్ CMOS ఆటో ఫోకస్ గురించి, క్యానన్ యొక్క వన్ ఆఫ్ ద స్ట్రెంగ్త్. డ్యూయల్ పిక్సెల్ CMOS ఆటో ఫోకస్ 2 ఉంది ఇందులో. సో దట్ మీకు ఫాస్టర్గా ఫోకస్ చేయడానికి, సో మామూలుగా సినిమా తీసేటప్పుడు ఆటోమేటిక్గా ఫోకస్ ట్రాకింగ్ ఈజీ అయిపోతుంది అనమాట. అదొకటి. తర్వాత వేవ్ ఫాము అండ్ ఫాల్స్ కలర్స్ ఆల్రెడీ ఇందులో ఉన్నాయి. మీరు ఇది గమనిస్తే 2 వైపులా మనకు మౌంటింగ్ స్క్రూస్ ఇచ్చారు, 1/4 మౌంటింగ్ స్క్రూస్. సో దట్ మనం ఏదైనా ఆర్మ్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఇంకా బ్యాటరీస్ ఏదైనా పెట్టుకోవాలన్నా కూడా దీనికి మనం అటాచ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. క్యానన్ సేమ్ LP-E6 ఏదైతే బ్యాటరీ ఉందో, P బ్యాటరీ, ఆ బ్యాటరీ ఇందులో వస్తుందన్నమాట. ఇందులో అదే బ్యాటరీ వస్తుంది. ఓకే, LP-E6 P బ్యాటరీ. ఇకపోతే మనం మాట్లాడుకోవాల్సింది ఇంకేంటుందంటే, ఇది మనకు గమనిస్తే ఇక్కడ మనకు ఒక ఫుల్ సైజ్ HDMI ఉంది. సినిమాకి ఇది చాలా ఇంపార్టెంట్, ఫుల్ సైజ్ HDMI. సో ఫుల్ సైజ్ HDMI ఒకటి, USB యాజ్ వెల్ యాజ్ మైక్, ఇది ఇయర్ ఫోను. తర్వాత ట్రిగర్ చేయడానికి ట్రిగర్ పాయింట్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. ఒక్కసారి మనం పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు కంటిన్యూషన్గా మనం కెమెరాను ఆన్ చేసి పెట్టాలి. సో బ్యాటరీ ఎక్కువ టైం మనకు రాదనమాట. సో ఆ టైంలో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా పవర్ ఇస్తాం. సో దీనికి ఏంటంటే DR-E6P అని చెప్పేసి ఒక పవర్ అడాప్టర్ వస్తుంది. ఆ పవర్ అడాప్టర్తో మనం డైరెక్ట్గా పవర్ ఇచ్చేసుకొని మనం కంటిన్యూషన్ షూటింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైతే నేను షూట్ చేస్తున్నానో దానికి కూడా డైరెక్ట్ పవర్ ఇచ్చే షూట్ చేస్తున్నాను. మీకు తెలుసు క్యానన్ ప్రొప్రైటరీ కొడాక్ XF-AVC. సో XF-AVC యొక్క డిఫరెంట్ ఫ్లేవర్స్, తర్వాత XHEVC కొడాక్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్, అలాగే రాలో కొన్ని ఫ్లేవర్స్ ఇందులో ఉన్నాయన్నమాట. సో మనకేంటంటే హై క్వాలిటీ నుంచి లో క్వాలిటీ వరకు మనము ఏ విధమైనటువంటి వీడియో రికార్డింగ్ చేయొచ్చు. అంటే ఏంటంటే ఉదాహరణకి నేను యూట్యూబ్ వీడియో తీస్తున్నాను, నాకు అవసరం లేదు అంత క్వాలిటీ, అంత ఇది. సో సింపుల్ ఇదే సరిపోతుంది. అలాగే రోడ్డు మీద వెళుతున్నప్పుడు కొంతమంది వీలాగింగ్ చేస్తుంటారు, వాళ్ళకు కూడా అంత అవసరం ఉండదు. కానీ సినిమా చేస్తున్నాం, లేకపోతే బ్రాడ్కాస్ట్ కోసం వర్క్ చేస్తున్నాము, వీటన్నిటికి మటుకు ఖచ్చితంగా మనకు ఈ కెమెరా హై క్వాలిటీ కొడాక్స్ అయితే మనకు అవసరం ఉంటాయన్నమాట. మరొకటి ఏంటంటే టైం కోడ్ ఇన్పుట్ అనేది వెరీ ఇంపార్టెంట్ మల్టీ కెమెరా ప్రొడక్షన్లో కానీ, సినిమా తీసేటప్పుడు కానీ. సో దట్ బయట నుంచి స్లేట్ నుంచి టైం కోడ్ ఇవ్వడం కానీ, ఇక్కడ నుంచి సౌండ్ వాళ్ళకి టైం కోడ్ ఇవ్వాలన్నా కూడా మనకు టైం కోడ్ ఇన్పుట్ ఉండాలన్నమాట, ఇన్పుట్ అవుట్పుట్స్. సో మనకు టైం కోడ్ కూడా ఒక
కనెక్టర్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సినవి కొన్ని ఉన్నాయన్నమాట. మనకు ప్రోటోకాల్స్ అని ఉంటాయి, ఎక్సీ ప్రోటోకాల్, సివి ప్రోటోకాల్స్ అని చెప్పేసి. ఫస్ట్ మనం మాట్లాడుకుంది ఎక్సీ ప్రోటోకాల్. ఎక్సీ ప్రోటోకాల్ అంటే ఏంటంటే మనం ఈథర్నెట్ ద్వారా ఈ యూఎస్బి సి నుంచి ఈథర్నెట్ అడాప్టర్ ఒకటి వస్తుంది. అది కానీ మనం వాడాలనుకుంటే ఖచ్చితంగా మనం పవర్ పెట్టుకోవాలి. సో దాన్ని వాడడం వల్ల ఏంటంటే మనము మల్టీ కెమెరాని కంట్రోల్ చేయొచ్చు అనమాట. వాళ్ళ యాప్ ఒకటి ఉంటుంది, మన కెనాన్ వాళ్ళ యాప్, ఎంసీసీ అంటాం, మల్టీ కెమెరా కంట్రోల్ యాప్. సో అన్ని కెమెరాలని మనం కంట్రోల్ చేయొచ్చు, ఎంత పెట్టాలి, ఏంటి, కలర్ ఎట్లా ఉండాలి, వైట్ బ్యాలెన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా సెటప్స్ మల్టీ కెమెరా కంట్రోల్ యాప్ నుంచి జరుగుతాయి. దీన్ని ఏంటంటే ఎక్సీ ప్రోటోకాల్ అంటారు. సివి ప్రోటోకాల్ అంటే ఏంటంటే ఈ ప్రోటోకాల్ని అన్రియల్ ఇంజిన్ లైక్ వర్చువల్ ప్రొడక్షన్లో యూజ్ చేస్తారనమాట. సో కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఒక ప్లగ్ఇన్ లోడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ కెమెరాల నుంచి నేను ఏమాత్రం దీన్ని మూవ్ చేసినా లేక ఫోకస్ రింగ్ తిప్పినా ఏది జరిగినా ఆటోమేటిక్గా వర్చువల్ సెట్లో ఆటోమేటిక్గా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి ఫోకస్లు. ఇవన్నీ కూడా ఈ ప్రోటోకాల్ కూడా ఇందులో ఇచ్చారు. ఇక అన్నిటికన్నా గొప్పది ఏంటంటే ఫ్రేమ్ ఐఓ. ఈ ఫ్రేమ్ ఐఓ ఇన్బిల్ట్ వచ్చేస్తే బాగుంటుంది. ఇంతకుముందు ఏంటంటే అటామస్ కనెక్టర్ వేసుకొని ఇవన్నీ వేసుకొని చేసేవాళ్ళం. అసలు ఫ్రేమ్ ఐఓ అంటే ఏంటంటే చెప్పుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక వెడ్డింగ్లో ఉన్నాను, ఒక వెడ్డింగ్లో ఈ కెమెరా వాడుతున్నాను. ఒక వెడ్డింగ్లో ఫుల్ క్వాలిటీ 4:2 10-bit రెజల్యూషన్ వాడుతున్నాను, లేకపోతే రా వాడుతున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రాక్సీ, చిన్న ఫైల్. అంటే ఇక్కడేంది, ఇక్కడ ఒక 100 MB వస్తే అక్కడ ఒక 5 MB వస్తుంది ఆ ఫైల్. సో ఆ 5 MB ఫైల్ పెట్టుకున్నాను అనుకోండి, నేను ఎప్పుడు రికార్డ్ బటన్ ఆన్ చేసి ఆఫ్ చేసినా దీనికి ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తాను అండ్ ఫ్రేమ్ ఐఓ కనెక్ట్ చేస్తాను. ఎప్పుడు నేను బటన్ ఆన్ చేసినా ఎక్కడ కూర్చున్నా సరే వరల్డ్లో, ఎక్కడ కూర్చున్న వరల్డ్లో మా ఎడిటర్కి అది ఎఫ్సిపి కావచ్చు, ప్రీమియర్ ప్రో కావచ్చు, డావిన్సీ రిజాల్వ్ కావచ్చు, మన మీడియా పూల్ ఉంటుంది, మీడియా దానిలో వచ్చేస్తూ ఉంటాయి అన్ని క్లిప్పులు టక్ అని వస్తాయి. సో దట్ యూ కెన్ స్టార్ట్ ఎడిటింగ్. సో ఈ ఇండియాలోనే ఉండాల్సిన లేదు, ప్రపంచంలో ఇంటర్నెట్ యాక్సెస్ ఎక్కడ ఉన్నా సరే దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చేసామంటే ఇమ్మీడియట్లీ అవి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఫ్రేమ్ ఐఓ ప్రోటోకాల్ కూడా దీనికి, ఫ్రేమ్ ఐఓ కూడా దీనిలో ఇచ్చిన ప్రోటోకాల్, ఫ్రేమ్ ఐఓ కూడా ఇందులో ఇవ్వడం జరిగిందనమాట. సో ఇది ఫ్యూచర్ కోసం ఆలోచించారు. ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే బెస్ట్ హైలైట్ పాయింట్స్ కొన్ని మనం మాట్లాడుకుందాం. ఒకటి ఓపెన్ గేట్, రెండు వచ్చేసి టైం కోడ్. అంటే మామూలు వాటితో కంపేర్ చేసుకుంటే టైం కోడ్ 7K. తర్వాత క్రాపింగ్, ఏదైతే రెండు ఒకేసారి 16:9 చేయొచ్చు, 9:16 వర్టికల్, ఇవి రెండు చేయొచ్చు అనమాట. తర్వాత ఫ్రేమ్ ఐఓ, ఎక్సీ ప్రోటోకాల్, సివి ప్రోటోకాల్, ఇవన్నీ. తర్వాత ఏంటంటే ఈ చిన్న కెమెరాలకి ఎప్పుడు కూడా చిన్న ఈపీ పిన్ ఇస్తారు ఆడియోకి, అలా కాకుండా దీనికి XLRs ఉన్నాయి. సో XLRs ఉన్నప్పుడు మన పాడ్కాస్టింగ్కి వాటికి ఇవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. ఇది ప్రొఫెషనల్ చెప్తే, అంటే ప్రొఫెషనల్ గ్రేడ్ మైక్కి ఎప్పుడు కూడా XLRs వస్తాయి. ఇట్ హ్యాస్ ఫ్యాంటమ్ పవర్ అనమాట. సో ఇవన్నీ కలిపి దీన్ని ఒక పవర్ఫుల్గా తయారు చేయడం జరిగిందన్నమాట. ఇందులో C-Log 2, C-Log 3 రెండు ఉన్నాయన్నమాట. ఇందులో సినిమాటిక్ వీడియో తీసే వాళ్ళకి లైట్ వెయిట్, రా కొడాక్, 4:2 10-bit యాజ్ వెల్ యాజ్ డ్యూయల్ పిక్సెల్ CMOS, తర్వాత టైం కోడ్ ఇన్పుట్, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తే ఫ్రేమ్ ఐఓ, తర్వాత వర్చువల్ ప్రొడక్షన్ కూడా రెడీగా ఉంది కెమెరా. సో ఇవన్నీ ఫ్యూచరిస్టిక్ ఆప్షన్స్ అనమాట. దీని యొక్క డైనమిక్ రేంజ్ గురించి కనుక మాట్లాడితే, ఇది ఫుల్ ఫ్రేమ్లో మనకు 15 స్టాప్స్ ప్లస్ స్టాప్స్ ప్లస్ సూపర్ 35 అనేసి 16 స్టాప్ వరకు వెళుతుందన్నమాట. 15 స్టాప్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. ఓకే, చూద్దాం, షూట్ చేసేసి దీని రిజల్ట్ కూడా ఒకరోజు చూద్దాం. ఓకే, ఇది ఈరోజుకి ఇదే. థ్యాంక్ యూ సో మచ్. మీకు కానీ వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఆ బెల్ క్లిక్ చేయండి. అదేవిధంగా కొంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా కూడా చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే ఇంకా ఎక్కువ వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజుకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి కలుద్దాం.